అందరికి క్షణార్థులలో మంచిగా ఉన్నారని నేను మీ పల్లె ప్రవేశించేప్పుడు సూటిగా శుద్ధి లేకుండా సడన్గా వచ్చి సార్ సర్ప్రైజ్ చేస్తా. మరి ఈ రోజున చాలా రోజులు అయింది కదా మన వీడియో ఈ బక్కోలు ఎక్కడ పోయిందో ఎక్కడ తిరుగుతున్నాను అనుకోకూడదు. మన కార్తీక మాసం అయ్యప్ప పూజలల్లా కాబట్టి బిజీగా తిరుగుతున్నాము. దాదాపుగా మన సొంత జిల్లా ఎలక్షన్ మూమెంట్ కూడా మన జూబ్లీస్తో పాటుగా కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య నా వీడియోలు పెట్టలేకపోయినాము. సో కార్తీక మాసం పొద్దుగాల పోతే రాత్రి అవుతుంది కాబట్టి ఈరోజు అవకాశం దొరికింది కాబట్టి మన నాగోల్ ప్రాంతంలో ఉన్నాం మనము. సో ఈ నాగోల్ ప్రాంతంలో మన భాస్కర్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో చక్కగా మీకు తెలిసిందే సిడి అయ్యప్ప మన చంద్రశేఖర్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో చక్కని భజన కార్యక్రమంతో పాటు వారి ఫ్రెండ్స్ యూత్ భజన కార్యక్రమం గురుస్వామి వారి భజన బృందం అనేకంగా చక్కగా భజన చేయడం జరిగింది. ఇక పిల్లగాడు సీరియస్ మాట్లాడుతున్నాను అనుకోకూడదు. మనసు మలేషమైన దమ్ము దుబాయమైన చెప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ. మనం చెప్పుడు తక్కువ చేసి పాపం ఆకలి అవుతున్నాయి, ఎలుకలు అంటున్నాయి, మన సాంగ్ భిక్ష టైం అయింది కాబట్టి లేట్ కాకుండా లేటెస్ట్గా సామితోనే మాట్లాడతాం అనుకుంటున్నాం. సామి శరణం. ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం మాల వేయడంతో సో అయ్యప్ప అసలు మాల ఎందుకు స్టార్ట్ చేసినారు? సాధారణంగా కళలు కనపడుతున్నా లేకుంటే ఇంట్లో బాగాలేకుంటున్నా ఏదో సమస్యలతోనో పాలేస్తారు, నన్ను గురుసాం సహాయం ఇస్తారు. మీరు మాల ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ చేసారు? ఇప్పటికి ఏ విధంగా నడుస్తున్నారు? 2009లో నేను మాల వేసినాను. ఓకే, మొదటిసారి మిత్రుల కోరిక మేరకు మాల ధరించినాను. సరే, ఫస్ట్ సంవత్సరం వేసినప్పుడు మంచిగా అనిపించింది, అందువల్ల వరుసగా కొనసాగిస్తుంది. ఓకే స్వామి, ఇప్పటి వరకు ఎన్నిసార్లు కంటిన్యూగా వేస్తూనే ఉన్నారా? వేస్తున్నాను. ఓకే, మరి మాల వేయక ముందు ఫ్యూచర్, వేసినాక ఫ్యూచర్ ఏ విధమైనటువంటి అనుభూతులు కలిగినాయి? ఎట్లాంటి కొన్ని మిరాకిల్స్ ఉండగా అవి చెప్తాను. అనుభూతులు అంటే స్వామి గారి సేవలో ఉంటే మనము చాలా సౌమ్యంగా భక్తితో శ్రద్ధతో చేసి పూజలు చేస్తాం కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏకాగ్రత మంచిగా ఉంటుంది. టోటల్గా సన్నిధానం స్వామి ఎంతమంది స్వామి? అందరం సన్నిధానం. సో ఈ సంవత్సరము దాదాపుగా పూజ పెట్టారు. ఈ రోజు ఎట్లా అనిపిస్తుంది? ఇంట్లో అయినా కూడా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మనం వచ్చిన మిత్రులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా స్వాములందరూ మంచిగా భక్తి శ్రద్ధలతో భజన బృందాలతో మంచిగా స్వామి గారికి ఈరోజు అభిషేకాలతో మంచిగా పూజ అయింది. స్వాములందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మన లడ్డూ స్వామి గారు ఉన్నారు. లడ్డూ స్వామి గారు అసలు పేరు బాలకృష్ణ స్వామి గారు, వాళ్ళు లడ్డూ అన్నం తీసుకుంటారంట. సో బాలకృష్ణ స్వామి గారు సాంశయనము. మరి ఈ స్వామి మీకు ఏమవుతారు? మరి ఎన్ని సంవత్సరాల నుంచి స్వామితో అనుబంధం ఏర్పడింది? ఫ్రెండ్షిప్ పరంగా ఏంది? సివిల్లో ఎట్లా ఉంటుంది? అయ్యప్ప పూజ పరంగా ఏంటి? మా బావగారు స్వామి, మా కుటుంబం ఒకటే కుటుంబం, సిస్టర్ వాళ్ళ హస్బెండ్. ఓకే, మేము 8వ సంవత్సరం ఇది, 8వ మెట్టు. ప్రతి సంవత్సరం మాల వేయడం కంపల్సరీ, ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాం. చాలా సంతోషం. ఆ 45 days కానీ 41 days కానీ చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా. చూసారు కదా మరి ఈ రోజున అయ్యప్ప పరిపూజ సందర్భంగా ఈ రోజున అయ్యప్పలు మాకు కూడా అవకాశం, నాకు కూడా ఈ రోజున భజన బృందంలో అవకాశం కల్పించినందుకు చంద్రస్వామికి, భాస్కర్ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు. వీరి కుటుంబం కూడా ఎప్పుడు కూడా అష్ట ఐశ్వర్యాలతో ఆనందాలతో వెలిజేయాలని, అయ్యప్ప కోరుకున్న కోరిక పొంగు బంగారం చేయాలని ప్రతి సంవత్సరం ఇలాంటి కళాకారులను కూడా, ఎందుకంటే భజన అంటే కళాకారులు, మనలాంటి మధ్యతరగతి కళాకారులను ప్రోత్సహించాలని అయ్యప్ప పూజల ద్వారా ఎంతో మంది కళాకారులు బతుకుతున్నారు కాబట్టి బతుకుతెరువు దారి చూపిస్తున్న అయ్యప్పలకు కానీ గురుస్వాములకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అతి ముఖ్యంగా అఖిల భారత సేవా సంఘం మా అరుణ్ గురుస్వామి గారికి ఎప్పటికి కూడా మరవలేము. ఆయన శిష్యులుగా మేము గర్వపడుతున్నాము. ఈ రోజున ఆయనకు భజనకు వాయించడం కానీ, ఈ రోజున కేశవ గురుస్వామి కానీ, శ్రావణ్ గురుస్వామి కానీ, ఇంతమంది గురుస్వాముల మధ్యన మాకు సేవ చేసుకునే భాగ్యం, మా కళాకారులుగా పాటలు పాడే భాగ్యం వచ్చింది. ఈ రోజు భాస్కర్ స్వామి కూడా వచ్చినాం, ధన్యవాదాలు కోరుకుంటున్నాం. స్వామి అక్కడి వరకు కోసం అన్న వరకు కోసం చూడాలంటే చూస్తూనే ఉండాలి, చిన్నదో పెద్దదో అడగండి.